రెండో దినవృత్తాంతములు, సెకండ్ క్రానికల్స్ 20వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. మీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుంచి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనికి శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. చాలా ఇంకొక వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక, జేమ్స్ 2వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనములు నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతడు పేరు కలిగెను. ఇప్పుడు మనం టెక్స్ట్లోకి వద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుని చేయు దానిని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యంలో ఉండే సత్యాన్ని మేము గ్రహించి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయమని, మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ 3 వచనాలు చూసాం మనం. అంటే ఈ లోకంలో మనకి కూడా చాలామంది స్నేహితులు ఉంటారు. కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది మామూలు ఫ్రెండ్స్ ఉంటారు. మన కొలీగ్స్లో ఫ్రెండ్స్ ఉండొచ్చు, బయట వారు కూడా ఫ్రెండ్స్ ఉండొచ్చు. కానీ ఈ స్నేహితులందరూ కూడా ఈ లోకంలో ఉండేవాళ్ళు తాత్కాలికమైన స్నేహితులే. అంటే టెంపరీ. ఆఫీస్లో నేను పనిచేసినంత వరకు మా కొలీగ్స్ నా యొక్క స్నేహితులు. ఆఫీస్లో రిటైర్ అయ్యాక నా స్నేహితులు, వాళ్ళతోని స్నేహం ఉండదు. లేకపోతే మా చుట్టూ ఉన్న బంధువులు కావచ్చు, మా ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా కొంతకాలమే తాత్కాలికమైన ఫ్రెండ్షిప్పే ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసిన వచనాల్లో చూసినట్లయితే మరి యెహోషాపాతు అనే రాజు ఇశ్రాయేల్ దేశానికి, అంటే యూదా దేశానికి రాజుగా ఉన్నాడు. వాళ్ళ మీద మోయాబు వీళ్ళు మిగతా వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తారు. అప్పుడు ఈ యెహోషాపాతు దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏంటంటే, దేవా, ఇశ్రాయేల్ తండ్రి అయిన అబ్రహాముకి మీరు అక్కడుండే జనాంగాన్ని వెళ్ళగొట్టి ఇది స్వాస్థ్యంగా ఇచ్చారు. అబ్రహాము మీ స్నేహితుడు కనుక మా ప్రార్థన విని మా శత్రువుల మీద మాకు జయమీయమని ప్రార్థన చేస్తాడు. అలాగే యాకోబు పత్రికలో కూడా మనం చూసినట్లయితే 2:23లో అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను కాబట్టి ఆయన నీతిమంతుడిగా తీర్చబడెను, మరంతే కాకుండా దేవుని ఒక స్నేహితుడిగా పిలువబడ్డాడు అని అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ కూడా మరి యోహాను సువార్త 15:15లో ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ఏమంటున్నారంటే, మీరు నా దాసులు కాదు, మీరు నా స్నేహితులు. ఎందుకంటే తండ్రి నాకు ఏమి బయలుపరిచాడో అదంతా కూడా మీకు నేను బయలుపరుస్తున్నాను. కాబట్టి ఈ 3 వచనాల్లో మనం గమనించింది ఏంటంటే, దేవునితో స్నేహాన్ని
మనం కలిగి ఉండాలి. అంటే దేవుడు మనకంటే ఉన్నతమైన వాడైనప్పటికీ, సర్వోన్నతమైన దేవుడైనప్పటికీ, సర్వశక్తిమంతుడైన దేవుడైనప్పటికీ, సర్వాధికారి అయినప్పటికీ, సర్వాన్ని పరిపాలిస్తూ సర్వము ఆయన హస్తంలో, ఆయన శక్తి మీద ఆధారపడుతున్నప్పటికీ దేవుడు కోరేది ఏంటంటే ఆయన మన వ్యక్తిగతమైన స్నేహాన్ని కలిగి ఉండాలని ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. నాట్ ఓన్లీ హీఈస్ ఏ గాడ్, హీఈస్ నాట్ ఓన్లీ ఏ సేవియర్, బట్ హీ ఆల్సో వాంట్స్ టు బి ఏ ఫ్రెండ్ టు అస్. మన యొక్క స్నేహితుడిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఈరోజు లోకంలో ఉండే అనేక మంది స్నేహితుల కంటే యేసు ప్రభువుని మన స్నేహితుడిగా కలిగి ఉండడము శ్రేష్టమైనది అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉండే స్నేహితులు స్నేహం చేయొచ్చు. ఎంతవరకు స్నేహం చేస్తారు? నీ దగ్గర మంచి డబ్బు ఉన్నప్పుడో, లేకపోతే వాళ్ళకి అన్ని బిర్యానీలు తినిపించినప్పుడో, లేకపోతే వాళ్ళకి కావాల్సినవి అన్నీ నువ్వు చేసినప్పుడో వాళ్ళు నీతో స్నేహం చేస్తారు. ఒకవేళ నువ్వు అలాంటివి ఏమీ చేయలేకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఇంకా నీతో స్నేహం చేస్తారా? ఎందుకు వచ్చాడురా వీటితోని బాగా అని నీతో దూరం అవ్వడానికే చూస్తారు. కానీ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులతో ఏం చెప్తున్నాడంటే, మీరు నా స్నేహితులు అని చెప్తున్నాడు. ఈరోజు మనం దేవునితో స్నేహం చేయాలి. దేవునితో స్నేహం చేసినట్లయితే మనము ఈ లోకంలో ఉండే స్నేహితుల కంటే శ్రేష్టమైన స్నేహితుడిని కలిగి ఉండడమే కాకుండా ఆయన ద్వారా మనము ఆశీర్వదింపబడతాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లోక స్నేహానికంటే దేవునితో స్నేహం చేయడము ప్రాముఖ్యమైనది అని యాకోబు పత్రికలో కూడా మనం చూస్తున్నాము. 4వ అధ్యాయం 7వ వచనంలో, వ్యభిచారులారా మీరు ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అని చెప్తున్నాడు. కాబట్టి దేవునితో మనం స్నేహం చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిని, ఆశీర్వాదాన్ని, ఆయన నడిపింపును, ఆయన కనుదృష్టిని మనం ఎల్లప్పుడూ కలిగి ఉంటాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఈరోజు ఆ యేసు ప్రభువుని నీ స్నేహితుడిగా కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అంటే ఆయన ఎక్కడో ఉన్న దేవుడు నీతో స్నేహం చేసుకొని నీతో పాటు ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి దేవునితో స్నేహము ఉండాలి అనుకున్నప్పుడు మనకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది క్లుప్తంగా మనం చూద్దామని నా యొక్క తలంపు. మొట్టమొదటిగా దేవునితో స్నేహం చేసేవారు దేవునితో సహవాసం చేయాలి. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం నుంచి 16 అధ్యాయాలు, అంటే ఆల్మోస్ట్ 12, 13, 14, 15, 16 ఈ 5 అధ్యాయాలు యేసు ప్రభు ఆ మేడగదిలో, అంటే థర్స్డే నైట్ ఎప్పుడైతే ఆ ఫ్రైడే నాడు ఆయన సిలువ వేయబడతాడో ఆ రోజు సాయంత్రము ఈ 5 అధ్యాయాలు శిష్యులకు బోధించాడు. అంటే శిష్యులతో తన సమయాన్ని గడిపారు. అంటే ఆయన వాళ్ళతో క్లోజ్గా ఉన్నాడు. ఈరోజు నీతో కూడా అలాంటి స్నేహాన్ని కలిగి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనం ఎలా ఉంటే దేవుడు మనకి స్నేహితుడిగా ఉంటాడు అనే విషయాన్ని క్లుప్తంగా చూసినట్లయితే, మొట్టమొదటి విషయం ఏంటంటే దేవునితో స్నేహం చేయాల్సిన కోరిన వారు ఆయనతో సహవాసం చేయాలి. వి మస్ట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. చూడండి, వాక్యాన్ని మనం చదవాలి, ప్రార్థనలో సహవాసంలో గడపాలి. అంటే వర్టికల్, హారిజాంటల్ అంటాం. అంటే దేవునితో సహవాసం చేయాలి, తోటి విశ్వాసులతో సహవాసం చేయాలి. ఈ సండే నాడు ఇక్కడ ఎందుకు కూడుకున్నాము? దేవునితో సహవాసం చేయడానికి, మన తోటి విశ్వాసులతో సహవాసం చేయడానికి. దేవునితో స్నేహం చేయాలంటే సహవాసంలో ఉండాలి. చూడండి, మరి కీర్తన 1వ అధ్యాయం 2, 3 వచనాల్లో మరి చాలా చక్కని మాట చెప్తాడు కదా. కీర్తన
మొదటి అధ్యాయము 2-3 వచనాల్లో మీరు చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొద్ద నాటబడిన ఆకు వాడనిదై తన కాలమంతయు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. చూడండి, దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించడానికి దావీదు మహారాజు ఇష్టపడ్డాడు. అంటే దేవునితో ఎక్కువ సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈరోజు మనము కనీసము ఒక 10 నిమిషాలైనా ప్రతిరోజు బైబిల్ చదవని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఆదివారం బైబిల్ తెరిస్తే మళ్ళీ దులుపుకొని మళ్ళీ నెక్స్ట్ సండేనే బైబిల్ తెరుస్తారు. మరి దేవుడు కోరేది ఏంటంటే ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయాలని, క్వైట్ టైం కలిగి ఉండాలని, ప్రతిరోజు ప్రార్థనలో సమయాన్ని గడపాలని. నాకు చిన్నప్పుడు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు, తిమోతి అని. ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. తర్వాత చెప్పేవాడు నాకు, ప్రతిరోజు నువ్వు ఒక టైం కేటాయించుకో. ఆ టైంలో నీవు ఎక్కడో ఒక మారుమూల స్థలం, ఒక గార్డెన్లోనో లేకపోతే ఎక్కడో ఒక చోట, ఒక ప్లేస్లో, క్వైట్ ప్లేస్లో, ఎవరు లేని స్థలంలో నువ్వు కూర్చొని కొద్దిసేపు ప్రార్థనలో గడుపు అని చెప్పాడు. నేను అలా చేసేవాడిని అని నాకు అడ్వైజ్ ఇచ్చాడు. నేను అనేది ఏంటంటే, చూడండి, అంటే కనీసం ఒక అరగంట సేపు, ఒక గంట సేపు నువ్వు ఏకాంతంగా కూర్చుకొని ప్రార్థనలో గడిపినట్లయితే, వాక్యంలో గడిపినట్లయితే దేవునితో నీవు సహవాసం చేస్తావు. అప్పుడు నీవు ఆత్మీయంగా దేవుని స్నేహితుడిగా మారడానికి అవకాశం ఉంటుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నా మట్టుకు నేనైతే వాక్యం చదివినప్పుడే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఐ ఎంజాయ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఆ ఆనందం మనము మాటల్లో చెప్పలేము. కాబట్టి దేవునితో సహవాసం చేయడం అనేది చాలా ఉన్నతమైన ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రతిరోజు కనీసం కొద్దిసేపైనా వాక్యాన్ని చదివి మనం ప్రార్థనలో గడిపితే మనం దేవునితో సహవాసం చేయడానికి అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. 34వ కీర్తనలో 15వ అధ్యాయం 15-17 వచనాల్లో కూడా దావీదు మహారాజు అంటాడు, అక్కడ ఏమంటాడంటే, నీతిమంతుల ప్రార్థనలో దేవుడు ఎల్లప్పుడూ చెవియొగ్గి ఉన్నాడు అని చెప్తాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొర యొద్ద అంటే ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే అధ్యాయంలో ఈ 17వ వచనంలో కూడా అదే చెప్తాడు. చూడండి, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిట్లో వారిని విడిపించును. చూడండి, ఇక్కడ కూడా చెప్తున్నాడు ఏంటంటే, దేవునితో ఎవరైతే మొరపెడతారో, దేవుణ్ణి ప్రార్థిస్తారో, కొన్నిసార్లు మనము ఇతరులకు చెప్పుకోలేకపోవచ్చు మన సమస్యలు, కానీ దేవుడు మన స్నేహితుడై ఉన్నాడు కాబట్టి మనము దేవుని వాక్యం ద్వారా, దేవునికి మొరపెట్టడం ద్వారా, దేవునితో సహవాసం చేయడమే కాకుండా దేవుడు మన మొరను ఆలకించి మనకి కావలసిన సహాయము, సమోచితమైన సహాయాన్ని ఆయన అందించడానికి సిద్ధంగా ఉంటాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో స్నేహం చేయాలంటే మనము దేవునితో సహవాసం చేయాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అబ్రహాం అలాగ దేవునితో సహవాసం చేశాడు. అందుకనే ఆయనని దేవుడు నా స్నేహితుడు అని పిలిచాడు. మరి అనేక మార్లు దేవుడు ఆయనతో మాట్లాడాడు, అనేక మార్లు అనేక విషయాలు ఆయనకు బయలుపరిచాడు, ఆయనను ఆశీర్వదించాడు, 7 రెట్లుగా ఆశీర్వదించాడు కదా. ఆదికాండం 12:1-3 వచనాల్లో మనం చూస్తే అనేక రీతులుగా ఆయన ఆశీర్వదించాడు, ఆయనను స్నేహాన్ని కోరినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు నీతో కూడా ఆయన అదే విధంగా స్నేహాన్ని కోరుతున్నాడు. ఎప్పుడైతే నీవు ఆయనతో అనుదినము సహవాసం చేసి ఆయన బిడ్డగా నడుచుకోవడానికి ఇష్టపడతావో, అప్పుడు ఆయన నీతో కూడా
నీతో కూడా స్నేహాన్ని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు నా దాసులు కాదు, నా స్నేహితులు. ఎందుకంటే వారు తన శిష్యులుగా ఉన్నారు. దేవర్ హిస్ డిసైపుల్స్. ఈరోజు శిష్యులుగా మార్చబడిన వాళ్ళే దేవునితో స్నేహం చేయగలరు. శిష్యులెవరు? ఆయన ద్వారా పాప క్షమాపణ పొందినవారు, ఆయనని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించిన వారు, ఆయనను అనుదినము వెంబడించేవారే ఆయన శిష్యులు. కాబట్టి 15:15 ఏమంటున్నాడంటే, మీరు నా స్నేహితులు ఎందుకంటే మీరు నా శిష్యులుగా ఉన్నారు. ఈరోజు నీవు నేను, దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన తన రక్తాన్ని, తన శరీరాన్ని మన కొరకు బలిగా అర్పించి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనకి పాప క్షమాపణ, రక్షణ అనుగ్రహించాడు. కాబట్టి మనము కూడా మన పాపాల నిమిత్తము పశ్చాత్తాపపడి యేసు ప్రభుని మన రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి ఆయనను ఎల్లప్పుడూ వెంబడించే వారంగా ఉన్నప్పుడే దేవుని శిష్యులంగా మనం ఉండడానికి ఆస్కారం ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయనని వెంబడించే వారంగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ 10th verse. చూడండి, మళ్ళీ ఒకసారి చదవమ్మా. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చూడండి, శిష్యులు అంటే ఇలా ఉండాలి అని వాక్యంలో చెప్పబడింది. శిష్యులెవరు? ఆయన స్వరాన్ని వింటారు, ఆయనని రక్షకుడిగా, ప్రభువుగా కలిగి ఉంటారు, ఆయనని అన్ని వేళలా వెంబడిస్తారు. అంటే అన్ని బాగున్నప్పుడు వెంబడించాలా, బాగా లేనప్పుడు కూడా వెంబడించాలా? ఆయన ఏమంటున్నాడు? అన్ని పరిస్థితుల్లో నన్ను వెంబడించాలి, అన్ని కాలాల్లో నన్ను వెంబడించాలి. అప్పుడే నీవు నా శిష్యుడవు. నా శిష్యుడుగా ఉన్నప్పుడే నీవు నా స్నేహితుడిగా ఉండడానికి ఆస్కారం ఉంది. నీవు శిష్యారితం లేకుండా నా స్నేహితుడిగా ఉండి, అయ్యా నీవు నాకు అవసరం ఉన్నప్పుడే హెల్ప్ చేయి, లేనప్పుడు నువ్వు అక్కర్లేదు, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు, ఏదన్నా నాకు కష్టమో సుఖమో వస్తే అప్పుడే నా దగ్గరకు వచ్చి నాకు సహాయం చేయి. చాలాసార్లు స్నేహితులని మనం అదే కోరుతాం. మీరే కాదు, నేను కూడా. ఏంటి, ఏదన్నా అవసరం వస్తే అయ్యా నీవు నాకు సహాయం చేయమని కోరుకుంటాము. కాబట్టి స్నేహము ఎందుకు కోరుతున్నాము? వాళ్ళతో ఏమన్నా లాభం వస్తేనే స్నేహము. వాళ్ళతో లాభం రాకపోతే స్నేహం ఉంటుందా? ఉండదు. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను వెంబడించే వాడవుగా ఉంటే నీవు నా స్నేహితుడవుగా ఉండగలుగుతావు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు మనం ఆయన్ని అన్ని పరిస్థితుల్లో ఆయనను విడిచిపెట్టకుండా ఆయనను మన రక్షకుడిగా, ప్రభువుగా ఉంచుకొని ప్రతిరోజు మన పాపాలను మనం ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆయన రక్తంలో కడగబడి అనుదినము ఆయనను వెంబడించే వారంగా ఉన్నప్పుడే దేవుడు అంటున్నాడు, మీరు నా స్నేహితులై ఉన్నారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు దేవుణ్ణి వెంబడించే వాడవుగా ఉంటున్నావా? అదే చూడండి, 14వ వచనంలో చెప్తాడు కదా. ఇప్పుడు ఇక్కడే చదివే యోహాను, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. కండిషన్ పెట్టాడు అక్కడ. స్నేహితులు ఎప్పుడవుతాము? దేవుని ఆజ్ఞలను, వాక్యాన్ని విధేయత చూపించినప్పుడు. when we obey the gospel, when we obey the word of God, then only we can be his friends. ఆయన వాక్యాన్ని నీవు విసర్జించినప్పుడు నీవు ఆయన స్నేహితుడిగా ఎలా ఉంటావు? చూడండి, సౌలు మహారాజుని దేవుడు నిలబెట్టాడు ఇశ్రాయేలు దేశానికి రాజుగా. దేవుడు చెప్పాడు, అమాలికీయుల మీద యుద్ధం చేసి వాళ్ళకు ఉండేవన్నీ కూడా కాల్చివేయని చెప్పాడు.
మరి యుద్ధం చేశాడు. తర్వాత వాళ్ళ దగ్గర ఉండే బంగారము, వెండి, గొర్రెలని అన్నింటినీ ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇశ్రాయేల్ దేశానికి తెచ్చాడు. అప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తకు చెప్పాడు, అయ్యా నువ్వు వెళ్ళి సౌలుకు చెప్పు, ఇక నువ్వు రాజుగా ఉండవు, నీ రాజ్యం నువ్వు రాజుగా ఉండడానికి వీల్లేదు, దేవుడు నిన్ను తీసేసి ఇంకొక ఆయనని, దావీదుని రాజుగా చేయబోతున్నాడు అని చెప్పాడు. అయితే సమూయేలు వచ్చి సౌలుకి చెప్తాడు. అయితే సౌలు ఏమంటాడంటే, అయ్యా నేను తేలేదు, అక్కడ ఉండే యుద్ధం చేసే ఆ మిలిటరీ వాళ్ళు మంచి గొర్రెలను, మేకలను, బంగారాన్ని తెచ్చుకున్నారు, ఎందుకంటే దేవునికి బలర్పించాలని అవి తెచ్చుకున్నారు అని చెప్తాడు. అప్పుడు సమూయేలు ఏమంటాడు తెలుసా? ఏమంటాడంటే, మొదటి సమూయేలు బహుశా 15వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా, పొట్టేళ్ళు గొర్రెల కంటే దేవుని వాక్యానికి విధేయత చూపించడము ప్రాముఖ్యమైనది. ఈరోజు అనేక మంది దేవుని స్నేహాన్ని కోరుతున్నారు, కానీ ఆయనకి వాక్యానికి విధేయత చూపించట్లేదు. దే డోంట్ వాంట్ టు ఫాలో హిమ్, బట్ దే వాంట్ టు హ్యావ్ సమ్ బెనిఫిట్స్ ఫ్రమ్ దెమ్. ఈరోజు అలాంటి స్నేహాన్ని నువ్వు దేవుడి నుంచి కోరినట్లయితే, దేవుడు అంటున్నాడు, మరి సౌల్ని నేను రాజుగా తిరస్కరించాను, ఎందుకంటే ఆయన నా ఆజ్ఞలను తిరస్కరించాడు కాబట్టి. వెన్ హి డిసోబేడ్ మై వర్డ్, ఐ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్ యాజ్ ఎ కింగ్. ఆయన నా వాక్యాన్ని తిరస్కరించాడు కాబట్టి ఆయనని రాజుగా నేను తీసివేశాను. నెక్స్ట్ రాజు దావీదుని నేను చేస్తున్నాను అని చెప్పాడు. ఈరోజు మనం కూడా దేవుని స్నేహాన్ని కోరినట్లయితే, దేవుని వాక్యానికి మనం విధేయత చూపించి ఆయనను ఎల్లప్పుడూ వెంబడించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనతో పాటు స్నేహాన్ని కోరుతాడు. మూడవ విషయం చూడండి, మొట్టమొదటిగా ఆయనతో సహవాసం చేయాలి, రెండవదిగా ఆయన వాక్యానికి విధేయత చూపించి ఆయనను వెంబడించాలి, రెండవది. మూడవది, ఆయనను మన నివాస స్థలంగా చేసుకోవాలి. we must allow God to dwell with us. మన యొద్ద ఆయన ఉండేలాగా మనం చేసుకోవాలి. అది దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు నీతో పాటు నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను తన నివాస స్థలముగా చేసుకోగోరుతున్నాడు. ఎక్కడుంది వచనము చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 57. యెషయా గ్రంథము 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం అనుకుంటున్నాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. వినయము గల వారి ప్రాణము జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణము జీవింపజేయుటకును. 57:15 అండి, 15వ వచనం. మహాగణుడు మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును జీవింపజేయుటకును, వినయము గల వారి ప్రాణమును జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. God should become our dwelling place. దేవుడు మన నివాస స్థలంగా ఉండాలని. అంటే ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుందండి? దేవుడు మనతో దగ్గరగా ఉండాలి, దేవుడు మనతో ఉండాలి, అప్పుడే స్నేహితుడు కదా. మనము ఆయనకి దగ్గరగా లేనప్పుడు ఆయనతో ఏం చెప్పలేము, ఏం మాట్లాడలేము, ఏం సహవాసం చేయలేము. ఆయన నీ నివాస స్థలంగా చేసుకోవాలంటే నిన్ను నీవు వినయము, సాత్వికంతో జీవించాలి, హ్యూమిలిటీ. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన ఆస్తులను బట్టో లేకపోతే ఇంకా దేన్ని బట్టో నీవు గర్వించినట్లయితే దేవుడు నీతో నివాసం ఉండడానికి ఆస్కారం లేదు. నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు దేవుడు నీతో పాటు నివాసము చేస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు నిన్ను ఆయన హెచ్చించగలుగుతాడు. చూడండి, 1 పేతురు
మొదటి పేతులు 5వ అధ్యాయం 5-6 వచనాల్లో కూడా అదే మాటని చెప్తాడు చూడండి. మొదటి పేతులు 5వ అధ్యాయము 5-6 వచనాలు. లోబడి ఉండుడి, మీరందరూ వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపసుఖాలు అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. హ్యూమిలిటీ. దేవుని యొక్క కృపను మనం పొందలేకపోతున్నాం. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో తగ్గించుకోవట్లేదు. వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, గాడ్ విల్ గివ్ యూ హిస్ గ్రేస్, హిస్ గైడెన్స్, హిస్ బ్లెస్సింగ్. మనం ఎప్పుడు కూడా మనం హెచ్చించుకొని, అయ్యా నీవు నాకు అక్కర్లేదు, నేను అన్ని చేసుకోగలను, నా పనులు నేను చేసుకోగలను, నా డబ్బులు నేను సంపాదించుకోగలను, నా యొక్క వస్తువులు నేను కొనుక్కోగలను, నేను అన్ని నా సొంత శక్తితో చేసుకోగలను అన్నప్పుడు దేవుడు స్నేహం చేస్తాడా నీతోని? గాడ్ సేస్, ఇఫ్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు తగ్గించుకొని నన్ను కోరుకున్నట్లయితే నీ పట్ల నేను కృపను చూపిస్తాను. చూడండి, ఒక ఆయన అంటాడు గ్రావిటీ అంటే ఇట్లా బాల్ పైకేస్తే అది కింద పడుతుంది. ఎందుకు? ఆకర్షణ శక్తి భూమికి ఉంది. అయితే దైవ ప్రిన్సిపల్స్ కూడా అలాంటివేనంట. అంటే దేవుని యొక్క వాక్యంలో ఉండే ప్రిన్సిపల్స్ కూడా అలాంటివేనంట. ఏంటా ప్రిన్సిపల్స్? ఒకవేళ నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నువ్వు హెచ్చించుకుంటే దేవుడు నిన్ను కింద పడేస్తాడు. ఇప్పుడు సౌలు గురించి చూసాము, తను హెచ్చించుకున్నాడు, దేవుడు కింద పడేసాడు. ఎవరైతే తాను తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళ పట్ల కృపను చూపుతాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీలో నివసించాలంటే, నీతో స్నేహం చేయాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. యు మస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్. వినయము సాత్వికాన్ని కలిగి జీవించాలి. అంతే కదా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో చెప్తున్నాడు కదా యేసు ప్రభు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం, నేను సాత్వికుడను దీను మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. అంటే అర్థం ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు, ఈ లోకంలో నేను వచ్చినప్పుడు వినయంతోనూ సాత్వికంతోనూ జీవించాను. దేవుడు మానవుడిగా వచ్చాడు. మరి మానవుడిగా ఉన్నప్పటికీ దాసుడిగా మార్చబడ్డాడు. దాసుడు అంటే స్లేవ్గా మార్చబడిన దేవుడు సిలువకి తాను అప్పగించుకున్నాడు. అంటే స్టెప్ బై స్టెప్ తాను తగ్గించుకున్నాడు. మనం స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం, కానీ దేవుడు ఏం చేశాడు? స్టెప్ బై స్టెప్ దేవుడు మానవుడిగా వచ్చాడు, మానవుడు దాసుడిగా అయ్యాడు, దాసుడు సిలువ మరణం పొందడానికి తగ్గించుకున్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, వినయము సాత్వికంతో నేను జీవించాను కాబట్టి మీరి లోకంలో నన్ను వెంబడించువారు వినయమును సాత్వికమును కలిగి జీవించాలి. అంతేకాదు, దేవుడు ఎవరితో నివసిస్తాడంట? పరిశుద్ధంగా ఉన్న వాళ్ళతో నివసిస్తాడంట. ఆదికాండం చూడండి, ఆదికాండం 17వ అధ్యాయము 7వ వచనంలో అబ్రహాంతో మాట్లాడతాడు దేవుడు. అబ్రహాంతో మాట్లాడతాడు. 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు అబ్రహాంతోనే డీల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాం చెప్తాడు. చూడండి ఏమంటున్నాడు అక్కడ. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. హోలీ అండ్ బ్లేమ్లెస్ లైఫ్, పరిశుద్ధంగా నిర్దోషంగా నీవు జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు నీవు ఎలా జీవిస్తున్నావు? దేవుడు నీలో నివసించదగ్గ స్థలంగా ఉండాలంటే నిన్ను నువ్వు వినయము సాత్వికంతో జీవించడమే కాకుండా నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి.
మొదటి పేతులు 1:16 ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడిని గనక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హోలీనెస్, హ్యూమిలిటీ, హోలీనెస్, ఈ రెండు కూడా కండిషన్స్ టు గాడ్ టు డ్వెల్ ఇన్ us. మనలో నివసించదగ్గ, మనని తన ఆలయంగా చేసుకోవాలి అంటే, దేవుడు మనలో నివసించాలి అంటే మనం ఏమై ఉండాలి? వినయము, సాత్వికము, పరిశుద్ధతను మన జీవితంలో కలిగి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే నీతో పాటు ఉంటాడా? ఆయన ఉండడానికి ఇష్టపడడు. కాబట్టి దేవుడు కండిషన్ పెట్టాడు. నీవు ఎప్పుడైతే తగ్గింపు కలిగి ఉంటావో, సాత్వికంగా ఉంటావో, పరిశుద్ధంగా ఉంటావో, అప్పుడు నీతో పాటు నేను నివసిస్తాను, నీ ఫ్రెండ్గా ఉంటాను, నీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. 1 కొరింథీ 6:19-20 మనందరికీ తెలుసు. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు, మీరు మీ సొత్తు గారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు మిమ్మల్ని తన రక్తంతో కొన్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని దేవుడు నివసించదగే ఆలయంగా మీరు ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో స్నేహం అంటే ఆయనతో సహవాసం చేయాలి, ఆయన వాక్యానికి విధేయత చూపించాలి, ఆయన మనలో నివసించదగ్గ బిడ్డగా వినయము, సాత్వికము, పరిశుద్ధత కలిగి జీవించాలి. అప్పుడు నీ స్నేహితుడిగా నీతో పాటు ఎల్లప్పుడూ ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 4వ విషయం ఏంటంటే, దేవుని చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. రోమీలకు రాసిన గ్రంథం 12:2 చూడండి. రోమీలకు రాసిన గ్రంథం 12:2. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మన అనుదిన జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మా కజిన్ ఉండేవాడు మైకిల్ అని, ఆయన ఫుల్ టైం సేవలోనే ఉండేవాడు. ఆయన నాకు చెప్పాడు ఏంటంటే, అయ్యా నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు బాగానే ఉంది, వాక్యాన్ని చదువుతున్నావు బాగానే ఉంది, నువ్వేం చేయాలంటే దేవునికి ప్రార్థన చేసి దేవుని చిత్తమేదో నీ గురించిన నీ వ్యక్తిగత జీవితం గురించి నీవు తెలుసుకోవాలి, దేవుని చిత్తానుసారంగా నీవు నడుచుకోవాలి. పౌలు కూడా ఇక్కడ రోమిలకు రాసిన గ్రంథం 12:2 ఏమంటాడంటే, దేవుని చిత్తమేదో ఎరిగినప్పుడు దాన్ని మనం చేయుట ద్వారా ఏమవుతాము? రూపాంతరం పొందుతాము. అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడే దేవుని బిడ్డ, దేవుని స్నేహితుడు, దేవుని స్వారూప్యంలోనికి మార్చబడతాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన ఏం చేశాడమ్మా? ఆయన ఏం చేశాడు? ప్రతిరోజు, ప్రతి నిమిషము తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తన సొంత నిర్ణయాలు తీసుకున్నాడా? ఈరోజు నేను బిర్యానీ తింటా, ఈరోజు పలానా కాడికి వెళ్ళి వాక్యం చెప్తా, లేకపోతే ఇంకేదో చేస్తా అని నిర్ణయించాడా? కాదు. తన జీవితకాలం అంతయు కూడా ఈ 33.5 సంవత్సరాలు కూడా తండ్రి చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. యోహాను సువార్త 6:37 మనం చూస్తాం ఆ మాటను. ఏమని చూస్తామంటే, నేను నా ఇష్టం జరిగించడానికి రాలేదు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ భూలోకానికి వచ్చాను. అందుకనే ఆ యొక్క చివరి అంటే సిలువ వేయక ముందు ఆయన వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినప్పటికీ నా ఇష్టం కాదు కానీ నీ ఇష్టమే నెరవేర్చబడును గాక. అంటే ద ఎంటైర్ తన జీవితకాలం అంతయు కూడా తన ఏం చేసేవాడమ్మా?
తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఈరోజు మనము ఎవరి చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాము? ఆర్ యు లివింగ్ ఏ లైఫ్ అకార్డింగ్ టు యువర్ ప్లాన్ అండ్ పర్పస్, ఆర్ యు గోయింగ్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్? దేవుని చిత్తాన్ని మనం ఎరగాలి. చూడండి, దావీదు మహారాజులో అంటే మంచి క్వాలిటీ ఏంటంటే, ఎప్పుడు శత్రువులు ఆయన చుట్టమించినా మొదటగా వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవాడు. ఏమని అడిగేవాడు అంటే, దేవా, నేను వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలా వద్దా నాకు తెలియపరచు. ఒకవేళ నీవు చెప్తే నేను వెళ్ళి చేస్తా, లేదంటే నేను ఊరుకుంటా. అంటే ప్రార్థన చేసి ఒకవేళ దైవ చిత్తాన్ని ఓకే చేసుకున్నాకనే వెళ్ళి యుద్ధం చేసేవాడు. చూడండి, ఫర్ ఎవ్రీథింగ్ హీ డిపెండెడ్ ఆన్ గాడ్స్ విల్. ప్రతిదీ కూడా దేవుని చిత్తాన్ని జరిగించడానికి దావీదు కూడా ఇష్టపడ్డాడు. పౌలు కూడా ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు అనేక సార్లు మన సొంత నిర్ణయాలు తీసుకుంటాము, మనం సొంత ఉద్దేశాలను కలిగి ఉంటాము. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన చిత్తాన్ని ఎరిగిన వారమై ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు మనము కూడా ఆత్మీయంగా అభివృద్ధి పొందడమే కాకుండా యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడతాము. అదే కదా 2 కొరింథీ 3:18 అదే మాటను చూస్తాం కదా. 2 Corinthians 3rd chapter 18th verse 18వ వచనంలో ఉంది కదా, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయించు, మహిమ నుంచి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆయన పోలికగా మార్చబడుచున్నాము. యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలని దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. దట్ వీ హ్యావ్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఒకవేళ దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చినట్లయితే తప్పకుండా మనం ఏమవుతాము? రూపాంతరం చెందుతాము, యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడతాము. అప్పుడు ఆయన మనకి స్నేహితుడిగా ఉండి మనల్ని నడిపించడానికి ఆస్కారం ఉంటుంది అని దేవుని వాక్యం చెబుతుంది. 5వ విషయం చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో పౌలు ఇంకో మాటను చెప్తాడు. చూడండి, 2 కొరింథీ, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షిస్తున్నాము. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు, దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని నేను జీవిస్తున్నాను. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో నేను దేవుణ్ణి సంతోషపరుస్తాను. ఐ విల్ ప్లీజ్ గాడ్. దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని నేను జీవిస్తాను అని పౌలు చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా ఒకవేళ దేవుని, ఇప్పుడు మన స్నేహితుడిని ఎవరైనా మనం ప్రేమించినట్లయితే వాళ్ళని సంతోషపరుస్తాం కదండి, వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేస్తాం కదా. మన క్లోజ్ ఉండే ఫ్రెండ్ ఏదన్నా సాయం కోరితే వెంటనే చేస్తాం. ఎందుకు? మనం ఆయనతో మంచిగా ఉండాలని కోరుతాం, ఆయన సంతోషపరచాలని కోరుతాం, ఆయనను ప్లీజ్ చేయాలని కోరుతాం. అలాగే పౌలు ఏమంటున్నాడంటే, నేను దేహమందున్నను దేహమును విడిచిపెట్టినను దేవునికి ఇష్టలై ఉండాలని నేను అపేక్షిస్తున్నాను. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుణ్ణి సంతోషపరచడానికి ఇష్టపడతారు అని చెప్తారు. సరే, ఇప్పుడు నువ్వు నేను ఎలా సంతోషపరుస్తామండి? ఎలా సంతోషపరుస్తాం దేవుడిని? డబ్బిస్తే సంతోషపడతాడా దేవుడు? లేకపోతే నేను ఒక 10 చోట్ల వెళ్ళి మీటింగ్లు పెట్టి నేను టకాటక్ మెసేజ్లు ప్రిపేర్ అయ్యి చెప్తే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించవచ్చు, అది ఒక ఆస్పెక్ట్ అని తీసుకోవచ్చు. కానీ ఏ విధంగా సంతోషపరుస్తాం మనం దేవుడిని? హౌ కెన్ యూ ప్లీజ్ గాడ్? దేవుణ్ణి సంతోషపరచడం అంటే ఎట్లా? హౌ టు చూడండి, హీబ్రూలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. సంతోషపరచడం అంటే అదొక డిఫరెంట్ డైమెన్షన్, ఏదో వాక్యం చెప్పడం కాదు. సంతోషపరచడం అంటే ఏంటిది? చూడండి, ఇక్కడ చూడండి,
హీబ్రూలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి జాగ్రత్తగా. మన ప్రధాన యాజకుడు తన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాదు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముగా చేరుదము. చూడండి, ఇక్కడ సంతోషపరచడం ఏంటి అనేది ఆలోచిస్తున్నాం. దేవుడు ఎలా సంతోషపరిచాడండి? యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు, మానవుడిగా జీవించాడు. అయితే తండ్రిని ఎలా సంతోషపరిచాడు? గొప్ప అద్భుతాలు చేసినప్పుడా, లేకపోతే బాగా పెద్ద ప్రసంగాలు చేసి బాగా అందరినీ మెప్పించినప్పుడా? కాదు. ఎప్పుడు సంతోషపరిచాడంటే ఈ లోకంలో ఆయన బాలుడిగా ఉన్నప్పటి నుంచి 33.5 సంవత్సరాలు శోధింపబడినను పాపము చేయలేదు. హీ వాజ్ సిన్లెస్ పర్సన్, పాపము లేనివాడిగా జీవించాడు. అప్పుడు ఆయన దేవుణ్ణి సంతోషం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త, మాథ్యూ. చూడండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని పరలోకం నుంచి ఒక శబ్దము వినబడ్డది. ఎప్పుడు జరిగింది సంఘటన? యేసు ప్రభు యోహాను ఆ యోర్దాను నదిలో దిగి యోహాను యేసు ప్రభుకి బాప్టిజం ఇచ్చాడు. బాప్టిజం ఇచ్చాక ఆయన బయటికి వచ్చాక పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏమని అన్నది? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అప్పుడు ఏజ్ ఎంత తెలుసా యేసు ప్రభుది? 30 సంవత్సరాలు. ఏ మీటింగ్ పెట్టలేదు, ఏ అద్భుత కార్యం చేయలేదు, ఏ ప్రసంగం చేయలేదు, ఎవరిని ముట్టి స్వస్థపరచలేదు, ఎలాంటి కార్యాలు చేయలేదు. అయినా కానీ దేవుడు ఏమంటున్నాడండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే హీ లివ్డ్ ఫర్ దోస్ 30 years వితౌట్ సిన్, పాపం చేయకుండా జీవించాడు. ఈరోజు మనం సులువుగా అబద్ధాలు ఆడతాం, చెడ్డ మాట్లాడతాం, కోపగించుకుంటాం, ఇతరులతో విరోధం పెట్టుకుంటాం, ఇతరులను పగగలిగి ఉంటాం. ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటాము. దేవునితో సహవాసం కూడా చేస్తాం, చర్చికి వస్తాము, అనేకమైన మీటింగ్స్ని కండక్ట్ చేస్తాము, రకరకాల చోట్లకు వెళ్ళి వాక్యం చెప్తాము. అంతా బాగానే ఉంది. కానీ వేర్ ఈస్ ద ల్యాకింగ్ పాయింట్? మనము పాపములో సులువుగా పడిపోతాము. హీబ్రూ పత్రికలో కూడా ఉంది కదా, 12 మొన్న ఆగస్ట్ 15 నాడు ఒక సంఘానికి వెళ్ళారు, వాళ్ళ యానివర్సరీ. వెళ్ళి ఇదే మాట అని చెప్పారు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానికి కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెట్టుదుము. చూడండి, యేసు ప్రభుని పోలి నడుచుకోవాలి అంటే ఇంకా యేసు ప్రభు గురించి చెప్తాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే యేసు ప్రభు గురించి చెప్తున్నాడు, మనం ఎలా జీవించాలో కూడా చెప్తున్నాడు ఈ గ్రంథకర్త. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన పాపము చేయకుండా ఆయన సిలువలో ఉండే ఆ శాపాన్ని, ఆ సిగ్గుని, అవమానాన్ని భరించి దేవుని కొరకు మనందరి పాప పరిహారార్థ బలిగా అర్పించబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు.
ఆయనను పోలి మనం కూడా నడవాలి. అప్పుడు దేవుణ్ణి సంతోషపరుస్తాము. అంటే అర్థం ఏంటంటే పాపములో మన పాపపు జీవితాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు పాపమును జయించే వారంగా ఉండాలి. సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, కంటిన్యూ చేయమనట్లేదు, విడిచిపెట్టమంటున్నాను. నీ పరుగు పందెంలో పాపాన్ని దోషాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు నీలో 3 విషయాలు చెప్తాడు. అక్కడ ఏంటంటే పాత నిబంధనలో ఉండే విశ్వాసుల గురించి చెప్తాడు. మొదటి వచనంలో వాళ్ళు ఎలా జీవించారంట? విశ్వాసంతో జీవించారు. రెండవది ఏం చెప్తాడు? ఈ లోకంలో ఉండే సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి అని చెప్తాడు. మూడవది ఏం చెప్తాడంటే యేసు ప్రభుని చూసుకుంటూ ఆయనని కేంద్రీకరించుకొని ఆయన వైపు నీ కనుదృష్టిని పెట్టుకొని ఆయన మీద నీ మనసును పెట్టుకొని నీవు ఆయన ఎలాగైతే సమస్తాన్ని జయించాడో నీవు కూడా శ్రమలలో కూడా జయ జీవితాన్ని పొందుకొని జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సంతోషపరిచే వారంగా ఉండాలి అంటే మనము పాపమును జయించాలి, జయించేవాడవుగా ఉండాలి. ప్రకటన 3:21 ఏముందు? నేను జయించి నా తండ్రి కుడిపార్చన కూర్చొని ఉన్న ప్రకారము మీరును జయించిన ఎడల నాతో పాటు సింహాసనాసీనులై ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉండాలి. 6వదిగా ప్రతి విషయంలో ఆయనను మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ పత్రిక మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి వైపుతో ఒకరికొకరు లోబడి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫస్ట్ థెస్సలోనియన్స్, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం అక్కడ కూడా చెప్తాడు. 16వ వచనం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. యు మస్ట్ బి గ్రేట్ఫుల్ టు గాడ్, యు మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి ఆయన కృతజ్ఞులమై ఉండే వారంగా ఉన్నప్పుడే దేవుడు మన స్నేహితుడిగా ఉండి మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడై జీవించాడు. ఈరోజు మనం అనేక సార్లు దేవుణ్ణి మనం స్తుతించట్లేదు, ఆరాధించట్లేదు, దేవుని కృతజ్ఞత చెల్లించట్లేదు. అనుదిన జీవితంలో దేవుడి యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకొని దేవునికి కృతజ్ఞులమై ఉన్నప్పుడే దేవుడు మన జీవితాన్ని బట్టి సంతోషించి ఆయన మన స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడతాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు ఆయన స్నేహాన్ని కోరిన నీవు ఆయనని స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను గణపరచాలి. చూడండి 103వ కీర్తన చూడండి, ఒక్కసారి చూడండి. 103 సామ్ 103 దావీదు మహారాజు రాశాడు. అది 103వ కీర్తన 103 సామ్. మొదటి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులో ఉపకారంలో దేనిని మరువకము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? దేనిని నా యెహోవాను సన్నిధి, ఆయన చేసిన ఉపకారంలో దేని. ఇక్కడ ఏమేం చేశాడో కూడా చెప్పాడు. నా దోషములన్నిటినీ క్షమించువాడు, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుంచి నా ప్రాణాన్ని విడిపించువాడు, కరుణా కటాక్షములు నాకు కిరీటముగా ఉంచువాడు, పక్షిరాజు యవనం వలె నా యవనము కొత్తదగునట్లు మేలుతో నా హృదయమును తృప్తిపరుచున్నాడు. ఈ బ్లెస్సింగ్స్ రాస్తున్నాడు. ఎందుకు నేను నా అంతరంగం నుంచి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరచాలంటే నన్ను ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో ఆయన దీవిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఆయన కరుణాపీఠాన్ని నాకు చూపిస్తున్నాడు. ఆయన పక్షిరాజు యవనం వలె నా యవనమును తృప్తిపరుస్తున్నాడు. ఈజ్
గివింగ్ మీ న్యూనెస్, యంగ్నెస్. నేను 60 years అయినా కానీ మీలాగే యంగ్గా కనిపిస్తున్నాను. ఎందుకు అంటున్నానంటే మనము యంగర్గా దేవుడు చేస్తాడు. మనం ఆయన బిడ్డలంగా ఉన్నట్లయితే యంగర్ మనని దేవుడు ఆశీర్వదిస్తాడు. చివరి విషయం ఏంటంటే దేవునికి త్యాగపూర్వకమైన పరిచర్య చేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్నేహితులుగా ఉంటారు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలు చెప్తాడు. మనకి ఏం చెప్తాడో చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ. సాక్రిఫిషియల్ సర్వీస్, త్యాగపూర్వకమైన పరిచర్య. దేవునితో స్నేహాన్ని మనం కోరుతున్నాం కాబట్టి దేవునితో సహవాసం చేయాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, ఆయనని మన ఆశ్రయం అంటే మనలో ఆయన నివసించదగ్గ వినయాన్ని, సాత్వికాన్ని, పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆయన చిత్తానికి మనం ఎల్లప్పుడూ లోబడే వారంగా, నడుచుకునే వారంగా ఉండాలి. ఆయనను సంతోషపరచాలి, జయ జీవితాన్ని జీవించాలి. అంతేకాకుండా ఆయనను స్తుతించి ఆరాధించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఎఫెసీ 2:10లో ఏమంటాడంటే మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియను చేయుటకై, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాను. సత్క్రియలు చేయడానికి, గుడ్ వర్క్స్, మంచి కార్యాలు చేయాలి నువ్వు. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు అంటున్నాడు, త్యాగపూర్వకమైన పరిచర్య నా గురించి ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను స్నేహితుడిగా ఉంటాను. అబ్రహాం జీవితంలో చూడండి, అబ్రహాం చెప్పాడు, నేను అబ్రహాం స్నేహితుడు కదా. అయితే దేవుడు ఏమన్నాడంటే 12 నుంచి 18 అధ్యాయాల్లో ఉంటాయి ఆదికాండం, మనం చదవక్కర్లేదు. 18 అక్కడ సంభాషణ ఏం చేస్తాడంటే, అబ్రహాం నా స్నేహితుడు కాబట్టి నేను చేయబోయే కార్యాన్ని ఆయనకు తెలియపరుస్తాను అని దేవుడు తెలియపరిచింది ఏంటంటే సొదొమ గొమొర్రాలని నేను నాశనం చేస్తాను అని అంటాడు. అయితే ఏమంటాడు అబ్రహాము, మంచిగా అయింది, ఇగో లోతు ఆడికి నన్ను వదిలిపెట్టి ఆడికి పోయిండు, మంచి అమెరికాకు పోయిండు, మంచి డబ్బు సంపాదించుకున్నాడు, రకరకాలుగా అన్ని పొందాడు, వాడు నాశనం అయిపోతే పీడపోతుంది అని అనుకున్నాడు అబ్రహాము. వెంటనే ఏమన్నాడు దేవునితో, అయ్యా దేవా, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ దేశాన్ని నీవు నాశనం చేస్తావా అన్నాడు. మళ్ళీ 40 మంది ఉంటే చేస్తావా, 30 మంది ఉంటే చేస్తావా, ఈవెన్ 10 మంది ఉంటే కూడా చేస్తావా అంటే, అవునయ్యా 10 మంది ఉన్నా నేను దేశాన్ని నాశనం చేయను అని చెప్తాడు. అంటే అబ్రహాము దేవునితో రిక్వెస్ట్ చేస్తాడు, దేనికి? ఆ సొదొమ గొమొర్రాని నాశనం చేయొద్దు అని. అంటే హీ వాజ్ ప్లీడింగ్ విత్ గాడ్. అంటే ఇతరుల పట్ల ఆయన ఆసక్తిని చూపించాడు. ఇతరులు నాశనం అయిపోతే తనకేమి ఇబ్బంది లేదు. లోతు తన కుటుంబం కావచ్చు, అక్కడ ఉండేవాళ్ళు కావచ్చు, ఆయనకి ఏం సంబంధం లేదు, ఆయనకి ఎలాంటి నష్టము జరగదు. హీ వోంట్ లూజ్ ఎనీథింగ్. వాళ్ళందరూ పోయినా పర్వాలేదు, ఈయన మట్టుకు బాగుంటాడు కదా. కానీ ఏం చేస్తున్నాడమ్మా, వాళ్ళ గురించి దేవుని విజ్ఞాపన. He was concerned about others. He was seeking the good of others. ఈరోజు మనం ఎంతవరకు కన్సర్న్డ్గా ఉన్నాము? మన చుట్టూన్న ప్రపంచం అనేక మంది నాశనం అయిపోతుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, ఇస్రాయేల్ హమాస్ యుద్ధం జరుగుతుంది, ఈ లోకమంతా గందరగోళంగా ఉంది. అనేక మంది ఒకరినొకరు కొట్టుకోవడం, చంపుకోవడం, రేషియలిజము, ఇవన్నీ కూడా ఈ లోకంలో మనం చూస్తున్నాము. మన అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం ఇతరుల గురించి దేవునికి విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి, త్యాగపూర్వకమైన పరిచర్య చేసే వారంగా ఉండాలి, సువార్తను అందించే వారంగా ఉండాలి, ప్రార్థన చేసే వారంగా ఉండాలి, ఇతరులకు సహాయకారిగా ఉండాలి. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ us. మన దగ్గర నుంచి దేవుడు కోరేదంటే ఇతరుల పట్ల నీవు శ్రద్ధ కలిగి ఉండాలి. సహోదర ప్రేమను చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. ఎవడైనను
నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు అని ఉంది. అంటే ఈ చుట్టూన్న వాళ్ళనే నువ్వు కేర్ చేయట్లేదు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని 10 మందికి చెప్పుకోవడంలో ఏం గొప్పతనం ఉంది? నీవు చుట్టూన్న వారినే చూడట్లేదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయట్లేదు, వాళ్ళ అవసరాల గురించి దేవుణ్ణి అడగట్లేదు. ఒక దైవజనుడి సాక్ష్యం విన్నాను, మంచి పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఒక మీటింగ్స్ అరేంజ్ చేశారంట. ఆయన థ్రోట్ పాడైపోయింది, వాయిస్ చెప్పలేకపోతున్నాడు. 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువ మాట. అయితే ఆయన మీటింగ్ ఇంకొక నెక్స్ట్ డే మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఒక వాళ్ళు తెచ్చారంట, ఈమె కొంచెం దయ్యం పట్టింది, కొంచెం ఈయన గురించి ప్రార్థన చేయాలి. అయ్యా నాకు వాయిసే రావట్లేదు, ఇప్పుడు నేను ఏమని ప్రార్థన చేయాలి అని అంటే, లేదు బ్రదర్ మీరు చేయండి అని చెప్పాడంట ఆర్గనైజర్. అయితే వెంటనే ఈయన ఆ యొక్క స్త్రీ గురించి ప్రార్థన చేశాక ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన చెప్పాడు, దేవుడు నా వాయిస్ని మళ్ళీ రెస్టోర్ చేశాడు. ఆ దేవుడు ఆమెను ముట్టడమే కాకుండా నన్ను కూడా ముట్టి స్వస్థపరిచాడు. అంటే ఆయన చెప్పిన ఉపమానం ఏంటంటే, నేను ఎప్పుడైతే ఇతరుల గురించి శ్రద్ధ కలిగి వాళ్ళకి నేను సహాయకారిగా ప్రేమించి వాళ్ళ గురించి నేను చింతించి వాళ్ళ గురించి నేను ప్రార్థించానో అప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఎంతసేపు దేవా నేను, నా భార్య, నా పిల్లలు, నా కథ ఇదే కావాలి కానీ లోకం ఎటుపోయినా నాకు అవసరం లేదు అనుకునే స్వార్థపరులను దేవుడు స్నేహాన్ని చేయడు అనేది దేవుని వాక్యం చెప్తుంది. మనం దేవుడు స్నేహం చేయాలంటే మనకు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాము. దేవునితో సహవాసం చేయాలన్నాము, దేవుని వాక్యానికి విధేయత చూపించాలన్నాము, దేవుణ్ణి మన అంటే మనము ఆయన మనలో నివసించదగ్గ వ్యక్తిగా మనం ఉండాలని చూసాము. అంతేకాకుండా దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని జీవించాలని మనం చూసాము. మనము మన వ్యక్తిగత జీవితంలో ఏం చేయాలి? ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి కృతజ్ఞులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంతేకాకుండా మనం ఇతరులను ప్రేమించే వారంగా, వాళ్ళ గురించి ప్రార్థించే వారంగా, వాళ్ళకి సహాయం చేసే వారంగా ఉన్నప్పుడు మన జీవితాన్ని బట్టి దేవుడు మన స్నేహాన్ని కోరుతాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మన చుట్టూన్న ప్రపంచం గురించి మనం బాధ్యత వహించాలి, మనము సహోదర ప్రేమను కలిగి జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. సంఘంలో ఉండే ప్రతి విశ్వాసి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకున్న వారందరూ కూడా మన చుట్టూన్న వారి గురించి శ్రద్ధ కలిగిన వారమై వాళ్ళకు ప్రేమించినప్పుడు దేవునితో మనం స్నేహాన్ని కలిగి ఉంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి అలాంటి జీవితాన్ని అబ్రహాం అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, వాక్యానికి విధేయత చూపించాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఎక్కడెళ్ళినా మొట్టమొదటి బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి కృతజ్ఞుడై ఉండేవాడు, ఒక చిన్న టెంట్ వేసుకొని ఉండేవాడు. మళ్ళీ దేవుడు అలా అక్కడికి నుంచి ఇక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. ఎల్లప్పుడూ దేవుని సంతోషపరిచే జీవితాన్ని. చివరికి ఏం చెప్పాడు? నీ ఒక్క ఇస్సాకును కూడా తీసుకెళ్ళి ఆ కొండ మీద బలి అర్పించమని చెప్పాడు. అంటే 100 సంవత్సరాలప్పుడు పుట్టిన కుమారుని ఏం చేయమంటున్నాడు? తీసుకెళ్ళి బలి అర్పించమంటున్నాడు. అప్పుడు కూడా అబ్రహాము ఏమీ శంకించకుండా వెంటనే తీసుకెళ్ళి బలి అర్పించడానికి. అంటే ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసాన్ని, విధేయతను, వినయాన్ని, సాత్వికాన్ని, దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని ఎల్లప్పుడూ జీవించాడు. త్యాగపూర్వకమైన ప్రేమను ఇతరుల పట్ల కూడా కలిగి ఉన్నాడు. చూడండి, లోతుకి చెప్పాడు, ఇగో కొట్లాటలొద్దు, నీకు ఏ భూమి కావాలో ఆ భూమి తీసుకో అన్నాడు. చాలాసార్లు మనం ఏమంటాం, అయ్యా నేను పెద్దోడిని, నాకు అది మంచిది కావాలి, తర్వాత నువ్వు పాతదేదో పనికిరాంది నువ్వు తీసుకో అంటాం. కానీ ఆయన ఏమన్నాడు? నువ్వు మంచిది తీసుకో, నేను
నువ్వు కుడి పక్కకి వెళ్తే నేను ఎడం పక్కకి వెళ్తా, నువ్వు ఎడం పక్కకి వెళ్తే నేను కుడి పక్కకి వెళ్తా. ఫస్ట్ చాయిస్ తన నెవ్యూకి ఇచ్చాడు అని దేవుని వాక్యం. ఇవన్నీ కూడా దేవుని స్నేహాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈరోజు అబ్రహాము దేవుని స్నేహితుడు, శిష్యులని తన స్నేహితులుగా కోరాడు. నిన్ను నన్ను కూడా తన స్నేహితులుగా ఉండాలని కోరుతున్నాడు. ఆయనతో సహవాసము, విధేయత, ఆయన మన ఆలయంగా చేసుకొని మనలో నివసించాలని కోరుతున్నాడు. ఆయన చిత్తాన్ని, ఆయనను సంతోషపరిచే జీవితాన్ని, ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞలమై ఉండే జీవితాన్ని, ఇతరులకు పరిచర్య చేసే జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడు మన స్నేహితుడిగా ఉండి మన ప్రతి అవసరాన్ని ఈ లోకంలో ఉండే స్నేహితులు తీర్చలేకపోతారు. కానీ దేవుడు మన స్నేహితుడిగా ఉన్నప్పుడు నిన్నెన్నడును విడువను ఎడబాయనని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన నీతో పాటు ఉండి నిన్ను ప్రతి విషయంలో నడిపించి, దీవించి, ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయన స్నేహాన్ని మనం కోరుకొని ఆయనతో అన్యోన్య సహవాసాన్ని, ఆయనను మనం ఎల్లప్పుడూ కలిగి ఉన్నప్పుడు ఆయన ద్వారా మన ప్రతి అవసరాన్ని తీర్చబడుతుంది. నీ చుట్టూన్న వారు నిన్ను కేర్ చేసినా చేయకున్నా, నీకు వాళ్ళు సాయం చేసినా చేయకున్నా, వాళ్ళు నిన్ను మర్యాద ఇచ్చినా ఇవ్వకున్నా, దేవుడు నీ స్నేహితుడిగా ఉండి నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మన వ్యక్తిగత జీవితాన్ని కూడా పరీక్షించుకుందాం. దేవా, అబ్రహాము నీ స్నేహితుడు, శిష్యులందరూ నీ స్నేహితులుగా ఉన్నారు. నేను కూడా నీ స్నేహితుడిగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. నీతో సహవాసం చేస్తాను, నీ వాక్యానికి విధేయత చూపిస్తాను. నీవు నాలో నివసించడానికి, ఒక ఆలయంగా ఉండడానికి నన్ను నేను సిద్ధపరచుకుంటాను. నీ చిత్తాన్ని ఎల్లప్పుడూ జరిగిస్తాను. నిన్ను సంతోషపరిచే జీవితాన్ని జీవిస్తాను. నీకు ఎల్లప్పుడూ స్తుతించి, ఆరాధించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. త్యాగపూర్వకమైన పరిచర్యను నేను నీ కొరకు ఈ లోకంలో చేస్తాను. అనేక మంది నాశనం అవుతున్నారు, వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తాను. నేను చేయగలిగిన పరిచర్య వాళ్ళకి చేస్తాను. నేను చేయగలిగిన ఆర్థికమైన సహాయాన్ని కూడా చేస్తాను అని మనం తీర్మానం చేసుకుంటే దేవుడు మన స్నేహితుడిగా ఉండి మనల్ని ప్రతి విషయంలో దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృపగల మా తండ్రి, ఈ యొక్క తండ్రి ఆదివారంలో మేమందరము నీ యొక్క సన్నిధిలో కూడుకొని నీ వాక్యాన్ని ధ్యానించుండగా అబ్రహాము మీ స్నేహితుడిగా ఉన్నాడు ప్రభువా. ఆ 11 మంది శిష్యులు కూడా మీ స్నేహితులుగా ఉన్నారు ప్రభువా. మేము కూడా మీ స్నేహాన్ని కోరుతున్నాం తండ్రి. మీరు కోరిన గుణ లక్షణాలను మాకు కూడా దయచేసి ప్రభువా, మీతో ఎల్లప్పుడూ స్నేహం కలిగి ఉండి మా జీవితకాలం అంతయు కూడా మీ ఎవరున్నా లేకున్నా మిమ్మల్ని కలిగి ఉండి మీ ద్వారా ఎల్లప్పుడూ దీవించబడే కృపను మాకు దయచేసి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి. సంఘాన్ని, సహవాసాన్ని, పరిచర్యని, సేవను ఆశీర్వదించండి. నూరంతలుగా ఫలింపజేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభువా. మేమేది చేసినా మీ నామానికి మహిమ తెచ్చే వారంగా ఉండులాగున మీ కృపను మాకు దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, రాలేకపోయిన బిడ్డలను కూడా కనికరించి వచ్చే వారం నడిపించమని, సంఘాన్ని, పరిచర్యని, సహవాసాన్ని వర్ధిల చేయమని, ఇంకను మీ సేవకుడిని కూడా మీ ఆత్మతో అభిషేకించి రానున్న దినాల్లో మీ సేవలో బలంగా వాడుకొనండి. కుటుంబాలన్నింటినీ కూడా దీవించమని, ప్రతి అవసరాన్ని తీర్చమని, మీ సమృద్ధితో ఆశీర్వదించమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.